అయిపోయా అందరికీ నమస్తే. టైం చూస్తే షో అయిపోయింది ఇప్పుడే. రివ్యూ స్టార్ట్ చేశాను. సో మీకు టైం కూడా చూపిస్తాను చూడండి. చూడండి, చిన్న ముళ్ళు 10-11 మధ్యలో ఉంది, పెద్ద ముళ్ళు 9 దగ్గర ఉంది. 10:30కి షో అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేశాను. చూశారు కదా టైము. ఏం చెప్పాలి, ఫస్ట్ రివ్యూ కదా, అందుకే కొంచెం అలా ఉంది. బిగ్ బాస్లో మొత్తం 14 మంది వచ్చారండి. ఇద్దరిద్దరుగా వెళ్ళారు లోపలికి. టీజర్లో చూపించినట్లుగానే టీజర్లో మనకి బడీస్గా వెళ్ళమని చెప్పారు కదండి, అందరూ కూడా బడీస్గానే వెళ్ళారు. సో వాళ్ళలో మొత్తం 14 మందిలో కూడా ఎవ్వరు కూడా తెలిసిన మొహాలు అయితే ఎవ్వరు లేరండి. ఇది నా అభిప్రాయం అండి. నాకు ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి. కొత్త గొప్ప తెలిసింది అంటే ఆదిత్య ఎప్పుడో లాహిర్లో సినిమాలో హీరోగా చేశాడు. ఏదో చాలా టైం అయిపోయింది, అది కూడా గుర్తులేదు. సో అతను కూడా తెలియనట్టే. విష్ణుప్రియ అనే తను ఈ మధ్య సుధీర్తో కొంచెం జబర్దస్త్లో నేను ఎక్కువ ఫన్ కామెడీ ఇలాంటివి చూస్తుంటాను కాబట్టి తను తెలుసు అంతే. మిగతా వాళ్ళు ఎవరు లేరబ్బా, నాకు తెలిసి ఎవరు లేరు. మీకు ఎవరిని తెలిసే కామెంట్లో చెప్పండి. శేఖర్ భాష అతని వాయిస్ మాత్రమే తెలుసండి. అతనైతే నా ఫేస్ అతన్ని కూడా నాకు తెలియదు, వాయిస్ తెలుసు అంతే. రేడియో మిర్చిలో పనిచేస్తాడు, అతని వాయిస్ తెలుసు అంతే నాకు. ఇంకెవరు బా, డీలో నైనిక అంట. సో తను కూడా నాకు తెలియదండి. డీని కూడా సో నేను ఎక్కువ చూడను డ్యాన్స్. ఇంకెవరు ఎవరు రారేంట్రా, ఎవరు లేరండి తెలిసిన ఫేమస్ స్పేసెస్ ఈ సీజన్ 8లో ఎవరు లేరు. లిమిట్లెస్ అన్నారు, ట్విస్ట్లు అన్నారు, ఇంకా ఇలా చెప్పారు. సో వచ్చిన అందరితోటి గేమ్లు ఆడిపించారు. ఆ గేమ్లో ఓడిపోయిన వాళ్ళకి గెలిచిన వాళ్ళకి బ్యాడ్ న్యూస్లు గుడ్ న్యూస్లు అని చెప్పారు. బ్యాడ్ న్యూస్లు 2 అయితే రివీల్ చేశారండి. ఒకటి, క్యాప్టెన్ అనేది ఈ సీజన్ 8లో ఉండరంట, అదొకటి. ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే రేషన్ అనేది ఉండదంట, రేషన్ అనేది వాళ్ళే సంపాదించుకోవాలంట. ఇట్లా చెప్పారు. ఏం చెప్పారు, ఏం చెప్పారా, కమాన్ 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 ఏం చెప్పారు. నాని గారు అట్లాగే శనివారం సరిపోదా సినిమా హీరోయిన్ ఇద్దరు వచ్చారు. అట్లా నాని అలాగే నివేద థామస్ వాళ్ళు వచ్చారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఆయన వచ్చారు. 5 మంది సెలబ్రిటీలు వచ్చారు. 5 మంది వీళ్ళతో గేమ్లు ఆడిపించారు. సో అనిల్ రావిపూడి గారు వచ్చి చిన్న ఫ్రాంక్ చేశాడు. సో ఒక అతన్ని బయటికి తీసుకెళ్ళిపోతాను అని చెప్పి కుటుంబ హౌస్లో ఉండే వాళ్ళందరితో లీడింగ్ ఓటింగ్ తోటి కౌంట్ చేసి అతన్ని బయటికి తీసుకెళ్తాను అని చెప్పి డోర్ దగ్గరికి తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్ దగ్గర నీకేదైనా నచ్చిండే పాట పాడమని చెప్పాడు. అతను పాట పాడినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎమోషనల్ తోటి తను కొంచెం బాధపడుతూ కూడా పాడాడు. సో అది ఫ్రాంక్ అని తెలిసి మళ్ళీ హౌస్లోకి వెళ్ళి ఓకే కూల్ అయ్యాడు. సో మొత్తానికైతే ఈరోజు 14 మంది వెళ్ళారండి లోపలికి. నెక్స్ట్ డే ఏం జరుగుతుందో అనేసి అతను ఫ్రాంక్ అయిన అతను కొంచెం సీరియస్గా మాట్లాడుతూ కనిపించాడు. సో అది ఫైనల్గా రేపు చూపిస్తామనే ప్రోమోలో చూపించారు. సో నాగార్జున గారు అన్ని సీజన్ లాగానే ఈ సీజన్లో కూడా బాగా స్టైలిష్ లుక్లో కనపడ్డారు. సో 7 అమ్మాయిలు 7 అబ్బాయిలు మొత్తం 14 మంది వెళ్ళారండి. రివ్యూ ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి, ఎందుకంటే ఫస్ట్ రివ్యూ కదండి, అందుకే కొంచెం ఎవరి పేర్లు
సరిగ్గా తెలియవండి, పేర్లు కూడా సరిగ్గా తెలియవు. ముందు ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకేదైనా చెప్పాలనుకుంటే కూడా మీరు కామెంట్లో చెప్పండి, ఏం పర్వాలేదు. మీరు నెగిటివ్గా తీసుకునే ఏం పర్వాలేదు. నాకెవరు తెలియదు కాబట్టి జెన్యూన్గా ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు బాగా ఆడట్లేదు అనేది అది మనకు ప్లస్ అవుతుంది, ఎందుకంటే ఎవరు తెలియదు కాబట్టి. సో ఇది రివ్యూ, మన రివ్యూ సిఆర్కే రివ్యూ. ఓకే, రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, మన వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. బాయ్.